హలో, వెల్కమ్ బ్యాక్ టు కాఫీ విత్ సౌందర్య యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే పీటీఎస్ ఆఫ్ ఫైటింగ్ సీక్వెన్స్ చూడబోతున్నారు. సో ఇప్పుడు మా పిఎస్ఆర్లో జరుగుతున్న మెయిన్ సీక్వెన్స్లో ఇదొకటి మెయిన్ సీక్వెన్స్. సో యూ కెన్ సీ ద పీటీఎస్ ఆఫ్ ఇన్ దస్. సో షూట్ చేస్తున్నది వేరే ఎక్కడికి కాదు, ఈయన నాకు టార్చర్ చేస్తున్నాడు. ఈయన మొహం చూడండి. జూమ్ ఇన్. సో ఇప్పుడు మనం లొకేషన్, ఈ హౌస్ తెలుసా? యాక్చువల్లీ ఈ ప్లేస్ ఎవరికైనా గుర్తుందా? మనం సాంగ్ షూట్ చేస్తాం, బట్ టెలికాస్ట్ అవ్వలేదు. బుద్ధుందా, బుర్రుందా? టెలికాస్ట్ అవ్వలేదు. అయ్యింది అనుకుంటా. బ్లాక్ శారీలో ఒకటి ఇక్కడ షూట్ చేస్తున్నాం. సో లైక్ ఫైటింగ్ సీక్వెన్స్ నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న తర్వాత దెర్ ఈస్ అ టూ మచ్ ఆఫ్ సస్పెన్స్. ఇప్పుడు మ్యారేజ్ సీక్వెన్స్లో నా మ్యారేజ్ అవుతుందా లేదా అనేది ఒక పెద్ద ఇన్సిడెంట్. సో దీని తర్వాత బ్లాక్ టు బ్లాక్ మీకు ఎలా జరుగుతుంది అండ్ ద సిరీస్ వైజ్ ఇట్ విల్ కమ్. సో యూ కెన్ సీ ఇట్. ఓకేనా? సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైట్ అని చేసేసాను నేను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అండ్ ఈ లుక్ చూసి మీరు భయపడుతున్నారేమో, ఎందుకంటే చాలా కష్టపడి శౌర్య సార్ని పెళ్లి చేసుకోవాలని. సో ఇప్పుడు హౌస్కి వెళ్ళి హౌస్లో మళ్ళీ నేనే వెళ్ళి ఫైట్ చేస్తా, తెలుసా? ఆ స్థాయి ఉంది, ఆ స్టామినా ఉంది, ఆ దమ్ము ఉంది. వాళ్ళు కిడ్నాప్ చేసి ఉండొచ్చు, బట్ నేనే వెళ్ళి ఇప్పుడు ఇరుక్కుంటా. అది సీక్వెన్స్. సో లెట్స్ కమ్ ఇన్, గో. సో ఇప్పుడు ఆల్రెడీ మనం ఆ సగం ఫైట్ చేసేసాను. మా బాధ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఫైటే చేయలేదు అన్నట్టు రెడీ అవ్వాలి. ఆ బాధ అది ఒక్క సెకండ్ అయితే ఈడున్నాడు కదా, ఈడు నంబర్ 1 బుల్షిట్ గా. ఓ యు సీ దిస్ గాయ్ నంబర్ 1 బుల్షిట్ గాయ్. ఇది చాలా అందగత్తుడు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అందగత్తుడు చూపిరా. సిగ్గుపడుతున్నాడు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో వీడు మళ్ళీ నన్ను కొత్తగా రెడీ చేస్తాడు. ఇప్పుడు నీట్గా ఎప్పుడు చెయ్యడులే, దాంట్లో ఏముంది. మళ్ళీ ఇప్పుడు కొంచెం టచ్అప్ చేస్తాడు ఈ పిల్లకాయని. సో అదొక బాధ. ఆ దాంట్లో కూడా నా హెయిర్ ఆల్రెడీ ఇంత ఉంటుంది, దానికి ఇంకొంచెం పెద్దగా కనిపించాలని విగ్గు పెడతాడు. ఆ విగ్గుకి ఇలా అవుతుంది, ఇది వచ్చేస్తాయి అన్నీ. సో ఇవన్నీ చేసేదే ఈ వీడు. అది అడిగారు ఎవరైనా? నేను అడిగాను. నా ఛానల్ నేను కంటెంట్ తెచ్చుకుంటా. ఎందుకు చెప్తా? చాలా మంది ఫ్యాన్స్ వీడికి. పనిచేయడుగా, దానికి ఫ్యాన్స్ ఉంటారు వీడికి. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. పనిచేసి ఉంటే అసలు ఉండేవాళ్ళు కాదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆఫ్ కోర్స్ నువ్వే హైలైట్. మరి వాళ్ళు ఊరికే తీస్తున్నారు అనుకుంటున్నావా ఏంటి? నువ్వు కరెక్షన్ చేయి, నీ పాటికి నువ్వు చేయి, నా ఇష్టం. అది నువ్వెందుకు వచ్చావు నా వ్లాగ్కి, అది నీ కర్మం. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మరి నువ్వు పాటికి నువ్వు చేయి, నేనేదో చేసుకుంటా. అబ్బా అంటే నీ టాలెంట్ తెలిసిపోతుంది అన్నట్టారా? ఇక్కడ కూడా అమ్మాయి ఉన్నారు సార్. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ అమ్మాయిలు కాదా మీకు ఇక్కడ ఉన్న వాళ్ళ అమ్మాయిలు కాదా? అఫ్ కోర్స్ మేకింగ్ ఈజ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ పిఎస్ఆర్. హీరో అదే అర్థమైందా? అస్మిత, నువ్వు నన్ను కిడ్నాప్ చేసావని మా నాన్నకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా?
ఎన్ని 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 దారుణాలు సార్. మూర్తి పెట్టే మూర్తి ఈ నా కొడుకు రాత్రి కచేరీ పెట్టే మూర్తి ఆడి కచేరీ ఉందని ఫోన్ చేయి మూర్తి. చెప్తాను. मस्त शेड्स नाही राणीला. మీరు చేసే పని నువ్వు మనిషివా పశువా అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ? దీంట్లో ఫస్ట్ స్టార్టింగ్ క్లిప్పింగ్స్ మీరు చూస్తే మేము ఫైట్ చేసేవి అవన్నీ ఉన్నాయి. సో దాంట్లో రియల్గా పెయిన్ అవుతాయి నాకు, అవి ముళ్ళన్నీ గుచ్చుకొని ఇట్స్ లైక్ బ్లడ్ అని వచ్చేసింది. బట్ అయినా మనం స్మైల్ చేయకూడదు అండ్ పెయిన్ పడకూడదు బికాజ్ వీ వాంట్ టు డూ దట్ షాట్. సో అది తప్పితే ఇక్కడ చూసినట్టు మీరు కూర్చొని చేయడం అది చాలా కష్టం. ఇట్స్ లైక్ హ్యాండ్స్ అంత పెయిన్ అవుతుంది. బట్ ఇట్స్ వన్ గుడ్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే నెక్స్ట్ ఇంకొంచెం బిల్డ్ చేసుకోవడానికి ఇట్ ఆల్ బూస్ట్ లాగా మనకి. సో నెక్స్ట్ ఇంకొక వేరే క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇవన్నీ నాకు రెఫర్ అవుతాయి. సో అండ్ ఇప్పుడు జరిగినవన్నీ రియల్గానే పెయిన్ అయ్యాయి నాకు. బట్ నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఐ జస్ట్ మేక్ ఇట్ ఈస్ అ ఫేక్. చూద్దాం. బట్ వాట్ ఎవర్ ఫైటింగ్ మాస్టర్ మెయిన్లీ ఫైట్ చేసే వాళ్ళు అందరూ మేబీ మనం చూసుకోవచ్చు. లైక్ ఆర్టిస్ట్ అయితే ముందున్న వాళ్ళ ఆర్టిస్ట్ లైక్ జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఏమంటారో ఏమనిపిస్తుందో వాళ్ళకి ఏదైనా పెట్టవుతే మనకు తిడతారో అనుకుంటారు. బట్ యాక్చువల్లీ మనకి ఇంత దెబ్బ తగిలితే వాళ్ళ ముందున్న వాళ్ళకి ఇంత పెద్ద దెబ్బ తగులుతుంది. మనమైతే అరుస్తాం లైక్ పెయిన్ అవుతుంది అది ఇది అని చెప్తాం. బట్ వాళ్ళు ఏం చెప్పరు. అసలు లైక్ అట్లీస్ట్ చెప్తే వాళ్ళు తీసేస్తారేమో లేదో డైరెక్టర్ ఏమన్నా అంటారేమో వాళ్ళు అంటారేమో అనేది భయలో ఉంటారు. పాపం వాళ్ళకి ఎక్కువగానే పెయిన్ అవుతుంటుంది. దట్ వన్ థింగ్. దానికి నేను వాళ్ళకి కూడా ఐ జస్ట్ ఓపెన్లీ సేఫ్ ఇట్ ఈస్ నాకు మీకు ఏమైనా పెయిన్ అవుతే అది చెప్పండి అని. దట్స్ హౌ ద ఆర్టిస్ట్ లైఫ్ కదా. సో పెయిన్ అయినా చెప్పుకోలేరు. సో దట్ ఈస్ వన్ గ్లిమ్స్ ఎలా ఫైట్ చేస్తాం అనేది మీకోసం చూపించాను. ఓకేనా? హోప్ యూ గైజ్ ఎంజాయ్డ్. ఐ హోప్ మీరు ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేశారు అనుకుంటాను. మేబీ మీరు హాఫ్ అన్ అవర్లో ఇంతే మాత్రం చూస్తారు ఆ స్ట్రగల్ని. బట్ బ్యాక్ సైడ్ మనం ఇంత చేస్తాం అండ్ రియల్గా అవన్నీ హర్ట్ అవుతూ ఉంటాయి యాజ్ వీ లైక్ చేసేదాన్ని. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ పెయినింగ్ నాకు ఫేస్ అంతా మొత్తం. సో దట్ ఈ వ్లాగ్ చేశాను. బీటీఎస్ ఎలా జరుగుతుంది, మేము ఎంత కష్టపడతాము ఆ హాఫ్ అన్ అవర్లో మీరు చూసే ఇంత దానికి. అండ్ ఐమ్ జస్ట్ లవింగ్ ద వే ఆఫ్ ప్రాసెస్. బట్ ఏం చేయలేం, మేము ఆర్టిస్ట్ కదా, వీ హ్యావ్ టు డూ, వీ వాంట్ టు entertain you guys. And thank you so much for watching this vlog and keep on supporting like this and love you all. Enjoy the moment. Bye bye.